ఒక హృదయ విదారక గాథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది మనిటోబాలోని ఒక గడ్డకట్టే చలిరాత్రి. సమయం తెల్లవారుజామున 2:28. ఒక నిఘా కెమెరాలో రికార్డైన ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఒక కుక్క గత 4 గంటలుగా మంచు రోడ్డుపై కదలకుండా నిలబడి ఉంది. అది పరిగెత్తడం లేదు, అరవడం లేదు, కనీసం సాయం కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా కనిపించలేదు. ఎన్నో కార్లు దాని పక్క నుంచే వెళ్ళాయి. వెలుగులు దాని కళ్ళపై పడ్డాయి. హారన్లు మోగాయి. కానీ అది మాత్రం అంగుళం కూడా కదలట్లేదు. చివరికి అధికారులు అక్కడికి చేరుకున్నప్పుడు ఏదో ఘోరం జరిగిందని భావించారు. ఆ కుక్క భయంతో గడ్డ కట్టేసిందని లేదా చనిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడ వారు చూసిన దృశ్యం వారి గుండెల్ని పిండేసింది. మంచులో కూరుకుపోయిన ఆ కుక్క శరీరం కింద ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. అది ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతుంది. చలికి ప్రాణాలు పోయే స్థితిలో ఉంది. ఈ పెద్ద కుక్క తన శరీరంలోని వెచ్చదనాన్ని ఆ చిన్న ప్రాణికి అందిస్తూ దాన్ని కాపాడటానికి ఒక కవచంలా నిలబడింది. అది ఎవరినీ అటాక్ చేయలేదు, భయపడలేదు, ఆ పిల్లను వదిలి వెళ్ళలేదు. అది ఒక రక్షణ కవచమైంది, ఒక వెచ్చటి దుప్పటిలా మారింది, ఆ చిన్న ప్రాణికి ఒక ఇల్లయింది. అందరినీ కలిచివేసిన విషయం ఏంటంటే, పోలీసులు ఆ కుక్క పిల్లను అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆ పెద్ద కుక్క పరిగెత్తలేదు, కనీసం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. అది కేవలం అలా చూస్తూ ఉండిపోయింది. బహుశా అది ఇలా అనుకుని ఉండవచ్చు, ఇప్పుడు తను సురక్షితమైన ఆ కుక్క పిల్ల వెచ్చగా క్షేమంగా ఉందని నిర్ధారించుకున్నాకే అది కూడా అధికారులతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడింది. చివరికి ఆ 2 ప్రాణాలు బయటపడ్డాయి. ఆ రాత్రి ప్రపంచానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. విశ్వాసం ఎప్పుడూ అరవదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా ఉంటుంది, మరికొన్నిసార్లు నిశ్చలంగా ఉండిపోతుంది. ప్రాణాలు తీసే చలిలో కూడా వెనుకడుగు వెయ్యదు. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది కేవలం ఒక భావం మాత్రమే కాదు, అదొక నిర్ణయం. ఆ కుక్క ఏది ఏమైనా సరే తన తోటి ప్రాణాన్ని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. ఇది కదా నిజమైన ప్రేమంటే. ధన్యవాదాలు మిత్రులారా.